చంద్రసేనారెడ్డి ఇట్లాంటిదంతా ఎందుకు ఉండేది? హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అటు ముస్లిమ్స్ 40% ఉంటే వీళ్ళు 50% ఉండటం, 60% ఉండటం ఇట్లా జరిగింది. రాజశేఖర రెడ్డి ఓవైసీ గిఫ్ట్ గేమ్ ఇచ్చాడు, దానికి ఎంఐఎంకి శాశ్వత గిఫ్ట్ ఇచ్చేశాడు. ఎట్లాగా? హైదరాబాద్ పాత బస్సులు ఇప్పుడు నేను ఇదివరకు అక్కడ ఆసిఫ్ నగర్లో ఉంటే అద్దెకి నా ఓటు అక్కడ తీసుకుంటే నియోజకవర్గం నా సికింద్రాబాద్ ఉన్నది హైదరాబాద్ పార్లమెంట్. అంటే హిందువులు అవన్నీ తీసుకెళ్ళి సికింద్రాబాద్కి దోసేసి ముస్లింలది మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అతను దానివల్ల సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీ పర్మనెంట్ సీట్ అయింది. ఒక ఆస్పెక్ట్ దత్తాత్రేయ, తర్వాత కిషన్ రెడ్డి ఇట్లాగా. అదే సందర్భంలో వీళ్ళకి వచ్చేటప్పటికి తేడా వచ్చింది కదా. నాది కూడా షేక్పేటలో ఉండేది, సికింద్రాబాద్ నేను అప్పుడు కాబట్టి అట్లాగా చూసుకున్నప్పుడు అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ ఏం చేశాడు, ముస్లిం పోలరైజ్ చేసి 50-60% ముస్లింస్ ఉండేటట్టు ఓట్లు సెట్ చేశాడు. అట్లాగా అక్కడ ఒక పోలరైజేషన్ చేశాడు. అట్లాగే తనకి నచ్చనటువంటి ఇది తెలుగుదేశం వాళ్ళు బలంగా ఉన్నది పత్తిపాడు అంటే అప్పుడు ఆయన లావు రత్తయ్య ఇది స్ట్రాంగ్ సీటు అట్లాంటిది దెబ్బతీశాడు. ఎస్సీని సెగ్మెంట్ మార్చేశాడు. నందిగామ, దేవినేని రమణ, అసలు అక్కడ తెలుగుదేశానికి ఓటమని తెలుగుదేశం పుట్టాక ఓటమి తెలియదు. అట్లాంటి చోట్ల తీసుకొచ్చి ఎస్సీ చేసాడు. అంటే తెలుగుదేశం బలమైన నాయకులు ఉన్న సీట్లన్నీ ఎస్సీ చేసి